హాయ్ అండి, అమ్మ ఫ్యాషన్ కి స్వాగతం. ఈ రోజు వచ్చేసి నేను లైనింగ్ దానికి బ్లౌజ్ ని పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను. నార్మల్ గా వచ్చిన వాళ్ళకి అయితే అవసరం లేదు, రాని వాళ్ళు అయితే పేపర్ కటింగ్ ముందు చేసుకోండి. కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ కి ఇలా ఇచ్చేటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఒకటికి 2 సార్లు కొలతల కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన సారీ అనమాట, ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ అన్ని తీసుకున్నాను. ఫస్ట్ పేపర్ తో కట్ చేసుకుంటే మన కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది బిగినర్స్ కోసం చెప్తున్నాను అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా, సో మీరు ఇలా చూడండి, వీడియో చూడండి. డైరెక్ట్ గా అడిగితే కన్నా ఇలా వీడియో చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది కొల్ల బ్లౌజ్ అండి. ఒక పేపర్ తీసుకున్నాను, టేపు, తర్వాత వచ్చేసి మార్కర్ తీసుకోండి, ఒక స్కేల్ తీసుకోండి, సిజర్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ ని ఇలా ఒక తీసుకోండి. నేను తీసుకుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అంటే 40 సైజ్ దగ్గరలో బ్లౌజ్ అనమాట. మామూలు బ్లౌజ్ కి అయితే ఇలా నిలువుగా పెట్టుకోవాలి, చూపిస్తున్నాను కదా, నిలువుగా పెట్టుకోవాలి. కానీ ఇది వచ్చేసి పెద్ద బ్లౌజ్ కదా, మరి ఇలా పెద్ద బ్లౌజ్ కి ఇలా పెట్టుకుంటే ఖర్చుకి ఆటికి సరిపోదు అనమాట. కరెక్ట్ గా మనం ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ ని పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత అదే కటింగ్ ని మనం లైనింగ్ మీద పెట్టుకోవాలనుకుంటే కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. కాబట్టి నార్మల్ గా పేపర్ లాగా తీసేసుకోండి, ఆ నిలువుగా ఫోల్డింగ్ ఏం చేయకుండా. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో నేను చెక్ చేసుకొని, మీరు బ్లౌజ్ కొలతలతో తీసుకోవచ్చు, లేదంటే అది అలాగే పెట్టుకోవచ్చు. ఈవిడది వచ్చేసి 14.5 ఉందండి బ్లౌజ్, అంటే దగ్గర నుంచి 15 అనమాట. ఆవిడకి అలాగే సరిపోతుంది. ఒక బ్లౌజ్ ఇచ్చారు, సో దాన్ని బట్టి మనం స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత, ఇది మనం కుట్టిన బ్లౌజే, ఇది నేను కుట్టించిన బ్లౌజ్ అనమాట. ఆవిడకి అదే నచ్చిందని చెప్పేసి మాటిమాటికి అదే కొలకిస్తున్నారు. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ 14.5 వరకు పెట్టేసుకున్నాను. అయితే మీరు పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన ఖర్చుకి కింద ఖర్చుకి సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు ఒకటే లైన్ వేయడం రాకపోతే ఇలా 1/2 ఇంచ్ పెట్టుకోండి. ముఖ్యంగా ఈ కటింగ్ బిగినర్స్ కోసం నేను చెప్తున్నానండి. నాకు అడుగుతున్నారు కదా మీరు, 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు ఖర్చు కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కింద 1/2 ఇంచ్ తీసుకున్నాం, పైన 1/2 ఇంచు, మధ్యలో మనకు కరెక్ట్ గా 14.5 రావాలి. నేను 1 ఇంచ్ కలుపుకోండి, 2 ఇంచ్ కలుపుకోండి అని చెప్పట్లేదు, ఎందుకంటే మనం పెట్టినట్టు రావాలి. అయితే పైకి ఎంత తీసుకోవాలి, కిందకి ఎంత తీసుకోవాలి, ఎంత తెలిసినా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు తీసుకుంటూ ఇంచ్ అనమాట. అయితే కరెక్ట్ గా ఇది 14.5 రావాలంటే 15.5 మనం పెట్టుకుంటే వస్తుంది. అయినప్పటికీ కూడా నేను విడిగానే చెప్తున్నాను. కింద 1/2 ఇంచ్ పెట్టుకోండి, పైన 1/2 ఇంచ్ పెట్టుకోండి, మధ్యలో 14.5 వచ్చేలా చూసుకొని పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్ గా మీకు కొలత అనేది వచ్చేస్తుంది. బిగినర్స్ కోసం మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, బిగినర్స్ చాలా మంది బ్లౌజ్ కొలతలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి బ్లౌజ్ అనేది ఒక్కసారి వచ్చేదండి. ఒకవేళ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా అర్థమైంది అనుకోండి, అప్పుడు అది కరెక్ట్ గా మనకి వస్తుంది అనమాట. 1-2 బ్లౌజ్ పీస్లు అయితే మనం కట్ చేసి ఖచ్చితంగా మనం దానికి ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది 1-2 శాంపుల్కి మనం కట్ చేసి, అవి పోయినా కూడాను మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది బిగినర్స్ కి. కాబట్టి నేను ముందుగా చెప్పినాను, పేపర్ కటింగ్ తీసుకోండి. పేపర్ కటింగ్ తీసుకున్న తర్వాత మాకు పోయినా పర్వాలేదు అనుకుంటాం కదా, మీరు ఒక లైన్ తీసుకొని దానికి కటింగ్ ఎలా చేసుకోవాలో దానికి డిసైడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను పైన అయితే ఆల్రెడీ పొడుగు అనమాట 14.5 వచ్చేలాగా పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు 15.5 పెట్టాను. ఇప్పుడు వచ్చేసి భుజాల కొలత తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. నేను నడుము కొలత ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలండి. చూసుకున్న దాన్ని బట్టి బ్లౌజ్ నడుము కొలత అనేది మనం పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పెట్టుకున్నాం కదా, బ్లౌజ్ నడుము కొలత తీసుకుందామండి. తీసుకుని ఎంత ఉందో చూపిస్తాను నేను మీకు. ఇది దగ్గర మనకి 31 ఉందన్నమాట. అయితే మీరు ఇదిగోండి 31 వరకు ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఎక్కడికి పెట్టాలి ఏంటి అనేది వచ్చేస్తుంది. ఇది టేప్ మీ ఎక్కడి వరకు ఉందో పెట్టుకున్న తర్వాత 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకుంటే మీకు ఎంత పెట్టుకోవాలో ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, ఇది 7.5 దగ్గరికి వచ్చింది అనమాట. సరే,
7:30 అంటే 8 పెట్టుకుందాం, కరెక్ట్ రౌండ్గా ఉంటుంది కాబట్టి. ఒక ఏంటి కొద్దిగా లూజ్ అయినా కూడాను చూస్తున్నారు కదా 7:30. మీరు అలా కొలుచుకున్నా అంతే వస్తుంది, ఇలా కొలుచుకున్నా అంతే వస్తుంది. అంటే ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర కొలుచుకుంటే మనకి ఎంత ఉందో ఒక పక్క తెలిసిపోతుంది. కానీ మీరు అలాగే నడుం కొలితే కొలుచుకోండి. పావు తక్కువ 8 నేను పెడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే వీళ్ళంతే ఉందండి. సరేనా? 8 పెట్టుకున్నా మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల, ఇలా 8 పెట్టుకోకుండా ఇలా మనం కరెక్ట్ ఎంత ఉందో అంతే పెట్టేసుకుంటే 8:15 ఉంది కదా, 8:15 పెట్టేసుకొని దానికి 1 ఇంచ్ డాట్లకి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం 8:15 వస్తుంది. 8:15కి 2 ఇంచులు కలపండి. నడుము డాట్లకి సరిగ్గా సరిపోద్ది. కరెక్ట్గా మీరు పైకి కూడా కాస్త పైకి ప్లేస్ ఉంచి గీతలు గీసుకోండి. ఇక్కడ గీసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ 6 వస్తుంది కదా, ఈ 6కి బేస్ చేసుకొని ఫ్రంట్కి మీరు 9 ఇంచెస్ పెట్టారంటే చెస్ట్కి కరెక్ట్గా సరిపోద్ది. మీరు చూడండి చంక రౌండ్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోండి. ఒక్కొక్కరు కటింగ్ విధానం ఒక్కొక్కలా ఉంటుంది, కుట్టే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకలా కటింగ్ చేసుకోరు, అందరూ ఒకలాగా కుట్టుకోరు. ఎవరి కొలతలు వాళ్ళవి కాబట్టి ఒకరితో ఒకరికి కంపేర్ చేయకండి దయచేసి. ఇదిగోండి నా కొలతల ప్రకారం నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి 6 దగ్గర మనం పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా, ఎందుకంటే అది మెయిన్ రౌండ్ కాబట్టి, చెస్ట్ రౌండ్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా నేనైతే 9 కరెక్ట్గా 9 పెట్టుకున్నానండి. 9 పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ కొలత కావస్తే చెస్ట్ కొలత కూడా తీసుకోవచ్చు, చెంక కొలతని బట్టి కూడా తీసుకోవచ్చు. ఈ 2 బేస్ చేసుకొని తీసుకోవచ్చు. 9 వచ్చింది కదా, హ్యాండ్ రౌండ్ 9 వచ్చింది. 9కి 1 ఇంచ్ కలిపి నేను 10 పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఆ డాట్స్ కదా కరెక్ట్గా సరిపోద్ది. నా కొలతల ప్రకారం మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగాను సరిగ్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసుకుంటున్నాను అనమాట. డాట్ అనేది వేసుకున్నాను, కింద దానికి పై దానికి కలిపేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ కోసం కూడాను 2 ఇంచుల దగ్గర వేసుకున్నాను కదా మార్కు, దానికి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ ఎంత ఉందో కరెక్ట్ గా కొలుచుకొని బ్యాక్ దానికి అది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ గా ఒక బ్లౌజ్ కుట్టండి ఖచ్చితంగా కొలతలతోని. మీరు కుట్టడం వల్ల మీకు ఎక్కడైతే ట్రబుల్ వస్తుందో తెలుస్తుంది. నేను ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఇది కేవలం బిగినర్స్కే. బ్యాక్ అయితే 3 ఇంచులు పెట్టుకున్నాను కింద, ఫ్రంట్కి అయితే 2.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2.5 నుంచి ఈ 3 వరకు ఎంత ఉందో మనకి దగ్గర వీళ్ళది 10 వస్తుందండి. సో వీళ్ళు కొంచెం పెంచమన్నారు కాబట్టి నేను కొద్దిగా పెంచాను. ఇంత 1 ఇంచి ఒక గీత లాగా మనం పెట్టుకొని రౌండ్ తిప్పుకోవచ్చు. మోడల్ కావాలనుకుంటే మోడల్ కూడా మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఏదైనా మోడల్ పెడదామా అని అనుకున్నాను, మళ్ళీ వాళ్ళకి మోడల్ ఇష్టపడుతుందో లేదా అని చెప్పేసి నార్మల్గా కొంచెం వంపు తిప్పేసి ఈ నెక్ అనేది నేను పెట్టడం జరిగిందనమాట. సరే చూసారు కదా, ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మనం ఎంత వస్తుంది ఏంటో ఒకసారి చెక్ చేసుకో. ఇలా చెక్ చేసుకోకపోతే మనకి ఎక్కువ వచ్చేస్తుందండి. మొత్తం అంతా కలిపి మనకి 5.5 ఉన్నా సరిపోద్ది, కానీ 6 పెట్టుకుంటున్నాను నేను. 3 ఇంచులు అయితే ఖచ్చితంగా భుజాలకి పెట్టుకోవాలండి, ఎందుకంటే షోల్డర్ అనేది పెద్దదైనా చిన్నదైనా 3 ఇంచులు పెట్టుకుంటే మనం తర్వాత తగ్గించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2.5 పావుతకు 3 పెట్టుకొని నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ చంక దగ్గర మనం 6 ఇంచులు పెట్టాలి. 6 ఇంచుల పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి 6 ఇంచులు పెట్టేసి కరెక్ట్గా వచ్చిందా లేదా, 9 అనేదానికి వచ్చిందా లేదా చూడాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ కొంచెం అయింది, సో అందుకే నేను అటు ఇటు నేను మళ్ళీ పైకి కిందకి వీటిని తగ్గిస్తాను అనమాట. చూడండి, మళ్ళీ ఖర్చుకు 1/2 ఇంచు పెట్టి 6 ఇంచులు కరెక్ట్గా తీసుకొని 1.5 ఇంచున్నర తీసుకొని కరెక్ట్గా కొలిస్తే నాకు కరెక్ట్గా 8 వచ్చేసింది. మన చంక రౌండ్ 9 ఉంది, 9 వచ్చేయాలి. కరెక్ట్గా 8 అది కిందకు ఉంది, పైన 9. ఒక్కొక్కరికి నడుము సన్నంగా ఉంటుంది, షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా చంక రౌండ్ని కొలిచే తీసుకోవాలండి. లేకపోతే నడుము కొలతలతో ఎప్పుడూ కూడా బ్లౌజ్ని కట్ చేయొద్దు. కొంతమందికి ఏంటంటే నడుము పెద్దది ఉంటుంది, చెంకలు చిన్నగా ఉంటాయి, కానీ కొంతమందికి నడుము పెద్దగా ఉండి షోల్డర్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. సరే ఏదేమైనా కానీ ఇలా
ఆ నడుము కొలత నడుముకి, చౌక కొలత చౌకి, చెస్ట్ది ఖచ్చితంగా తీసుకోండి. ఇగో చూస్తున్నారు కదా, నాకైతే నెక్క పెట్టి చూసుకుంటున్నాను, కరెక్ట్ గా అయితే వచ్చేసింది, రౌండ్ అయితే వచ్చింది. చూసారా, ఇలా ప్రతిదీ కొలుచుకొని చూసుకోండి. ఇలా కొలుచుకొని చూసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది అనమాట, నెక్ పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా. హ్యాండ్ కూడా అంతేనండి, కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల మనం ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ గా తెలిసిపోద్ది అనమాట. అంటే మిస్టేక్ చేసామా కరెక్ట్ చేసామా అని. టేప్ పెట్టి కొలుచుకోవచ్చు, లేదంటే మనం ఆది బ్లౌజ్ పెట్టి కొలుచుకోవచ్చు. రెండు రకాలుగా కూడాను కొలతలు సరిపోయేవా లేదని చూసుకుంటే మళ్ళీ మనం కస్టమర్కి కళ్ళు మూసుకుని కుట్టేసి ఇచ్చేయచ్చు. మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి అమ్మో ఇది టైట్ అయింది, ఇది లూజ్ అయింది అని అంటారని ఆ టెన్షన్ కూడా పడాల్సిన అవసరం అయితే మనకు లేదనమాట. చూస్తున్నారా, నేను అన్ని కరెక్ట్ చూడండి, కరెక్ట్గా సరిపోయింది అనమాట. చెస్ట్ సరిపోయింది, హ్యాండ్కి సరిపోయింది, నెక్కి సరిపోయింది, బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు పేపర్ కొలతలు చూపించాలనే ఉద్దేశంతో నేను పేపర్ కట్ చేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా నేను లైనింగ్ మీదే నేను కొలతలు వేసేసి కట్ చేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, నాకు చాలా మంది అడుగుతున్నారు. మీరు ఏవైనా డౌట్లు ఉంటే డైరెక్ట్ నన్ను అడగడం మానేసి మీరు ఇలా కామెంట్లు పెట్టండి. కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.